నమస్తే అమ్మ. దేవి శుభోదయం. క్లాస్‌కి శ్రీ స్వాగతం అమ్మ. యా దేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః. నా గురుదేవుడు సంత సదానందగిరి బాబా గారి పాదపద్మాలకు నమస్కరిస్తూ, వారి దివ్య ఆశీస్సులతో పత్రిజీ గారికి నమస్కరిస్తూ, వారి ఆశీస్సులు స్వీకరిస్తూ, పలికిడిది భాగవతం బట పలికించేటి వాడు రామభద్రుండట, నే పలికిన అది భవహరణ మగునట అని ఆనాడు పొద్దున గారు చెప్పినట్లు, మనం ఏం మాట్లాడినా ఏం చెప్పినా అది భగవత్ వాక్యగానే మనం తీసుకున్న వేళ అంతా ఈ శరీరాన్ని ఆయన ఒక ఇన్స్ట్రుమెంట్ గా మార్చుకొని తను ఏది మనకి ఇవ్వాలనుకుంటారో విశ్వమాత మనకి ఆ జ్ఞానాన్ని మన ద్వారా అందిస్తూ ఉంటారు. ఆ మార్గంలోనే మనం సీతాయనం చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం. నిన్న శూర్పణఖ భూమి మీదకి వచ్చి మాయ రూపాలు ధరించి ఋషిపుత్రులని ఇబ్బందులు పెట్టడం అవి చూసాం. అయితే మనం ఒక చిన్న విషయాన్ని గతంలో వదిలివేసి వచ్చాం. నిన్న సీతాయనం మళ్ళా తిరిగేసినప్పుడు అది నేను మిస్ అయ్యానని గుర్తించాను. అది చాలా చాలా ముఖ్యమైన పాయింట్ కాబట్టి తప్పనిసరిగా చెప్పుకోవాలి. అహల్య అహల్య దగ్గరకు ఇంద్రుడు తన భర్త రూపంలో వచ్చాడని, ఆమె అతనితో సుఖపడిందని, దాని మూలన ఆమెని వాళ్ళ భర్త క్షమించాడని కూడా మన రామాయణంలో కథలు చెప్తా. క్షమించండి, అతని భర్త శపించాడని కూడా మనం చదివి ఉన్నాం, విని ఉన్నాం. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఈమె ఎంత అద్భుతంగా రాశారు అంటే, ఇంద్రుడు మారు రూపంలో రావడం జరిగిన మాట వాస్తవమే. అయితే అహల్య ఏం నాయన ఏమిది, ఎందుకు ఈ రూపం ధరించవలసి వచ్చింది అని ఆమె డైరెక్ట్ గా ఇంద్రుడిని అడిగితే, అమ్మా ఇది నా ధర్మం, నాకు ఇచ్చిన ఉద్యోగం, నా ధర్మాన్ని నేను చెయ్యడానికి ఇక్కడికి వచ్చాను, మీ ఇద్దరిని పరీక్షించమని పంపారు, వచ్చాను. మీరు ఇప్పటికే పరీక్షలో నెగ్గారు, నన్ను గుర్తుపట్టేశారు. ఇంకా మీ భర్త రావాల్సి ఉంది, మీ భర్త వస్తే ఆయన ఏంటి అనేది తెలుసుకోవాల్సి ఉంది అని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగానే ఆ మహానుభావుడు రావడం, వచ్చి ఇక్కడ తన రూపంలో ఇంద్రుడు ఉండడాన్ని చూసి శపించడం జరుగుతుంది. ఎవరిని శపించాడు? అహల్యాన్ని శపించాడు. అంటే ఇక్కడ అసలు ఒక మాట మాట్లాడుకుందాం. మనం మామూలుగా భూమి మీద పుట్టాము, దేవి లక్షణాలు కాదు, సామాన్యమైన లక్షణాలతో పెరుగుతున్న స్త్రీలందరూ కళ్ళు మూసుకొని మాట్లాడుకోమన్నా సరే ఏం జరుగుతుంది అంటే, మన పక్కన వచ్చి నిలబడింది ఎవరు, అతను మీ పురుషుడా లేకపోతే పరపురుషుడా అనే విషయాన్ని కళ్ళు మూసుకొని కూడా గుర్తించగలిగే స్థితి మనకే ఉన్నప్పుడు, మానవులకే ఉన్నప్పుడు, ఆవిడ ఋషి, అఖండ తపస్సంపన్నురాలు, అద్భుత జ్ఞానం కలిగిన తల్లి, దివ్య దృష్టి సంపన్నురాలు, అంతటి ఉన్నతమైన ఆ తల్లి ఇలాంటి తప్పు చేస్తుంది అంటే అది అపహాస్యంగాను నమ్మశక్యం కానిదిగాను ఉంది. అది నిజం కూడా. ఈ విషయం నేను ఎప్పుడు రామాయణంలో రామచంద్ర ప్రభు వచ్చారు, అహల్యని శాప విముక్తరాల్ని చేశారు అన్న ప్రతిసారి ఆమె నిజంగా తప్పు చేస్తే రాముడు రాడు కదా. కనుక ఇక్కడ ఏదో అంతర్గతమైన విషయం ఉంది. ఒక విషయం. రెండోది, ఆ మహాతల్లి అంత శక్తి సంపన్నురాలు, ఒక ఋషి పత్ని, ఆమె కూడా తపస్సంపన్నురాలు. అలాంటి తల్లి వచ్చింది ఇంద్రుడా లేకపోతే తన భర్త అని గుర్తించలేని అజ్ఞానురాలు కాదు కదా. ఇలాంటప్పుడు ఇలా జరిగింది అని రాయడంలో ఏదో దోషం ఉంది అని ఎప్పుడు ఆలోచిస్తూ ఉండేదాన్ని. సీతాయనం నాకు ఆ ఒక్క సమస్యని ఎమ్మటే డౌట్కి మంచి సమాధానం ఇచ్చేసింది. లేదు, ఆమె గుర్తించారు, ఆమె ఆయనతో బిడ్డ సమానంగా అంటే మాతృవాత్సల్యంతో ఇంద్రుడితో ఈమె మాట్లాడుతున్నారు. అలాంటి సందర్భంలో తపస్సంపన్నుడైన ఈ ఋషి అజ్ఞానంతో, అహంకారంతో, తొందరపాటుతనంతో శపించాడు అనే విషయాన్ని చక్కగా అద్భుతంగా రాస్తారు మన రైటర్. అయితే ఇప్పుడు అమ్మని రాయి అయిపోమని చెప్పారు. ఇంకా నువ్వు అభివృద్ధి చెందవలసి ఉంది, నీ సాధన ఇంకా పరిపక్వతకి రాలేదు కనుక నువ్వు ఇంకా సాధన కొనసాగించు అని చెప్పేసి, ఇంద్రుడు తన పని పూర్తయిపోయింది కనుక తను వెళ్ళిపోతాడు తన లోకానికి. ఈ తల్లి రాయిగా మారిపోయింది. ఈయన నిన్న విశ్వామిత్రుడు పంపించమని అడిగారని చెప్పాను కదా. రాముడు రావడం, ఇక్కడ విశ్వామిత్రుడితో వచ్చి అక్కడ యజ్ఞాలను రక్షించడం,
రా రాక్షసులందరినీ చంపడం జరిగినప్పుడు అక్కడ కూడా ఒక తల్లి స్త్రీమూర్తి అయిన రాక్షసిని చంపాడు రాముడు అనగానే అమ్మకి ఆగ్రహం వస్తుంది. ఒక స్త్రీని చంపుతాడా, ఎవరతను అని సీతమ్మ తల్లి అంటుంది అనమాట. అయోధ్య నగరం ఇలా రాజు పుట్టమ్మ అని చెప్తే, అయినా అది ద్రోహం కదా నాన్న అంటుంది. ఇలా మాట్లాడుతూ ఉండగానే ఈ అహల్య దగ్గరికి రామచంద్ర ప్రభువు ఎతుక్కుంటూ వచ్చాడు. అంటే ఒక ఋషి శాపానికి ఎవరు ఎదురు వెళ్ళరు, అలాగే ఋషి శాపాన్ని తీసివేయగలిగే వాళ్ళు ఎవరూ లేరు. అలాంటి చోటికి ఒక 16 సంవత్సరాల బాలుడు వెళ్ళి ఆ తల్లిని రక్తం మళ్ళా స్త్రీగా మార్చాడు అనగానే సీతమ్మ తల్లి అంటది, ఇది నిజంగా చాలా గొప్ప విషయం అని చెప్పి కాస్త తన ధ్యానంలో కూర్చొని రాముడు ఆమెని చంపాడు కదా, ఎందుకు చంపాడు అనే విషయాన్ని చూసినప్పుడు ఆమె ఇక్కడ రాక్షసుడు అంతేకాని స్త్రీ భేదం లేదు. ఆమె ఆ గుణాలతో వచ్చింది కనుక స్త్రీలాగా వచ్చిందే తప్పించి ఇక్కడ రాక్షసుడి గుణాలనే చంపాడు తప్ప స్త్రీని కాదు, ఈమె కూడా రాక్షసుడే అనే విషయాన్ని ఆమె ధ్యానంలో తెలుసుకుని రామచంద్ర ప్రభు పాద స్పర్శతో అహల్య తిరిగి మళ్ళా రాయి స్త్రీగా మారిందని ఆమె ఎంతో సంతోషిస్తూ రామచంద్ర ప్రభు పట్ల ఆమెకి ప్రేమ భక్తి కలుగుతాయన్నమాట. ఇక్కడ చూడండి, మనకి స్త్రీలని అతి త్వరగా నిందిస్తారు. అది ఎవరైనా కావచ్చు, అన్నదమ్ములు, తండ్రి లేకుంటే భర్త. అతి త్వరగా అక్కడ ఏం జరుగుతుంది, ఏం జరిగింది, వాళ్ళిద్దరి మధ్య ఉన్న మాటలేంటి, వాళ్ళు ఏమి మాట్లాడుకుంటున్నారు అనేది కూడా తెలియకుండా అతి త్వరగా నిందిస్తారు అనడానికి ఈ విషయం చూపిస్తే ఒక స్త్రీ ఎంత ఔన్నత్యంగా ఎంత ఉన్నతంగా ఆలోచించాలో మళ్ళా మనం అహల్య నుంచి కూడా నేర్చుకోవచ్చు. వస్తారు ఎన్నో, ఇప్పుడు ఇంద్రుడు మాయ రూపంలో వచ్చినట్టు మన చుట్టూరు కూడా కోకొల్లలు ఉన్నారు. మీ అందరికీ ఈ విషయం ఇక్కడ చెప్పే విషయం ఏంటంటే, మనది కాని దాన్ని, అంటే మన అన్నదమ్ముల లేకపోతే మన రక్త సంబంధికుల మన బంధువుల ఇంతవరకే మన రిలేషన్ ఉండాలి తప్పించి బయట బాహ్య ప్రపంచంలో అవసరానికి తగినట్టు ఎవరితో మనం ఎలా మాట్లాడినా మనది కాని వాళ్ళని తీసుకొచ్చి మన ఇంట్లో పెట్టుకోవడం, మన జీవితంలో భాగం ఇవ్వడం, మనం వాళ్ళని మనకెంతో ఆప్తులుగా ఆదరించడం చాలా ప్రమాదం. మనం నమ్ముతాం కానీ వాళ్ళల్లో ఎప్పుడు ఒక గుణం లేవాలో ఆ గుణం లేవడం మూలాన ఇది ఎందుకు ఇంత గట్టిగా చెప్తున్నాను అంటే, ఎంతమందో చివరికి నిన్న కూడా ఒక ఫోన్ కాల్, అమ్మా మాకు దూర బంధువు, మాకు తమ్ముడు మా పిన్ని కొడుకు మా దగ్గర వచ్చి ఉన్నాడు, మా ధనమంతా తీసుకున్నాడు, మా ఇంట్లో 5 ఏళ్ళు 8 ఏళ్ళు అన్ని వెళ్ళబుచ్చుకున్నాడు, తిన్నాడు, ఉన్నాడు, మా ధనం కూడా తీసుకున్నాడు, ఈ రోజు అడిగితే ఇవ్వడం లేదమ్మా అని చెప్పి ఆ అమ్మాయి దుఃఖిస్తూ ఉందన్నమాట. ఇలాంటి దుఃఖాలు రాకూడదు అంటే మనం ఏం చెయ్యాలి అంటే, పరాయి వాళ్ళది స్త్రీ భేదం లేదు. మళ్ళీ ఇక్కడ కూడా చెప్తాను, స్త్రీలే పురుషులు రాకూడదా, స్త్రీలు రావచ్చా, లేదు. మనది కాని బంధాన్ని అతిగా తీసుకోవడం చాలా ప్రమాదం. దీని నుంచి చాలా దూరంగా ఉంటేనే మనం బిడ్డలు అనుబంధం అన్ని బాగుంటాయి. ఎందుకంటే ఏది ఎలా ఉన్నా, ఎన్ని మాటలు తిట్టుకున్నా మాట్లాడుకున్నా భార్య భర్తని నిజంగా ప్రేమిస్తుంది. ఎందుకంటే ఇక్కడ కూడా చెప్తాను, అక్కడ తన స్వార్థమే ఉంది, ఆ ప్రేమ వెనక భార్య స్వార్థమే ఉంది కాదా? ఉందా లేదా? స్త్రీకి స్వార్థం ఉందా లేదా? భర్తని అంత నిజాయితీగా ప్రేమించడంలో తన కాపురం, తన బిడ్డలు అంతా జీవితం అంతా తన భర్త మీద ఆధారపడి ఉంది కనుక భర్త ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటుంది, భర్త సమృద్ధి సంపదలతో ఎదగాలని కోరుకుంటుంది, భర్త క్షేమంగా ఉండాలి, తనకు తన కుటుంబానికి మాత్రమే భర్త ప్రేమని పంచాలి అని కోరుకుంటుంది. ఇది స్వచ్ఛమైన స్వార్థంతో కూడుకున్న ప్రేమే. స్వార్థం అంటే అది అరిషడ్ వర్గాలలో కొన్ని ఉంటాయి, ఆ లక్షణాలను కూడా నేను చాలా మంచి లక్షణాలుగా చెప్తాను. అలాంటిదే ఇంత నిజాయితీగా ఏ సంబంధం లేకుండా స్వచ్ఛంగా ప్రేమించేది ఎవరు అంటే భార్య మాత్రమే. బిడ్డలు తర్వాత బిడ్డలు వస్తారు కనుక మన కుటుంబ శ్రేయస్సు కోరుకుంటే అత్యంత ముఖ్యంగా భార్య విషయంలో ఏ భర్త తొందరపడకూడదు. నిదానంగా ఏం జరిగింది, అది దాని వెనక ఉన్న విషయం ఏంటి అని తెలుసుకొని మాట్లాడుకుంటే భార్యాభర్తల మధ్య ఎలాంటి విభేదాలు రావు. ఇది నేను మళ్ళా స్త్రీకి కూడా చెప్తాను, మీరు కూడా ఎంత జాగ్రత్తగా రిలేషన్ ని మెయింటైన్ చేస్తే జీవితకాలం ఒక సుఖమయమైన జీవనం దొరుకుతుంది.
కాదనుకోండి దుఃఖం. అసలు ఆ దుఃఖం ఏంటి, మనస్సు క్షోభ ఏంటి, దాన్ని నేను వర్ణనాతీతం అనే చెప్తాను. ఇతరుల వల్ల ఆడపిల్లలు పడుతున్న బ్లాక్ మెయిలింగ్స్ ఏంటి, వస్తారు బంధువుల్లాగో లేకపోతే మిత్రుల్లాగో జీవితాల్లోకి వస్తారు. చిన్న చిన్న మన వాళ్ళు కదా, మన ఆప్తులు కదా అని మనం స్వేచ్ఛగా మనం ఫ్రీగా మాట్లాడడం ఎప్పుడైతే మొదలు పెడతామో దాంట్లోంచి కొన్ని ముఖ్యమైన పాయింట్లు తీసుకుని వాళ్ళు అలా పక్కన పెట్టుకుంటారు. అవసరమైనప్పుడు వాళ్ళలోని రాక్షస గుణాన్ని బయట వేయాలనుకున్నప్పుడు అప్పుడు ఆ విషయాలనే బెదిరింపుల రూపంలో బెదిరిస్తూ మానసికంగాను శారీరకంగాను వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటారు. కనుక ఇది చాలా చాలా ముఖ్యం. ఈ విషయం ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోండి. మీ అందరికీ నేను పోయినసారి చక్రాస్ చెప్పినప్పుడు చెప్పాను, ప్రతి వ్యక్తికి ఆరా ఉంటుంది అని చెప్పుకున్నాం మనం. ఈ ఆరా అవతల వ్యక్తి యొక్క ఎనర్జీని సెన్స్ చేయగలుగుతుంది. ఇది మన కంఫర్టబుల్ ఉన్నామా, పీస్ ఉందా, నిజంగా సంతోషం ఉందా, లేకపోతే ఏదో అశాశ్వతమైన ఆనందం కోసం ఇక్కడ మనం ఈ ఆనందం ఉన్నట్టు ఫీల్ అవుతుంటే అంతర్గతంగా ఎలాంటి భయం అన్నా ఉందా, ఇవన్నీ కూడా మనం గుర్తుంచుకుంటే మన చుట్టూ ఉన్న వాళ్ళతో మనం ఎవరితో బాగుండొచ్చు, ఎవరితో బాగుండకూడదు అనే దాన్ని మనం తెలుసుకోవచ్చు. ఇది ఒక చిన్న కథ చెప్తాం ఈరోజు. ఒక వ్యక్తి బస్ స్టాండ్ లో బస్ కోసం ఎదురు చూస్తూ అసహనంగా, అబ్బా ఇంకా బస్సు రాలేదు, ఇంకా బస్సు రాలేదు, చా అంటూ చాలా చిరాకు పడుతూ అసహనంగా ఉన్నాడట. ఉండి అబ్బా బస్సు త్వరగా వస్తే బాగుండు, బస్సు త్వరగా వస్తే బాగుండు అని అనుకుంటూ ఉండగానే అక్కడ టర్నింగ్ లో బస్ కనిపించింది. బస్ వస్తుంది. వెంటనే ఆ బస్సులో వస్తుంది, బస్సు ఆగుతుందో లేదో, బస్సు ఆగుతుందో లేదో అంటూ మళ్ళా రెండోది బస్సు వచ్చి ఆగింది. నాకు సీట్ దొరుకుతుందో లేదో, సీట్ దొరుకుతుందో లేదో అని చెప్పి అనుకుంటే సీట్లు ఖాళీగానే ఉన్నాయి, నా కిటికీ పక్క సీట్ కావాలి. అంటే మనిషి యొక్క ఆలోచనలకి కోరికలకి అంతు ఉండదు. కాబట్టి ఇది మనిషికి ఈ అంతులేని కోరికలు ఏం చేస్తున్నాయి, అశాంతిని ఇస్తున్నాయా, శాంతిని ఇస్తున్నాయా? అశాంతినే ఇస్తాయి. అశాంతి లేకుండా ఉండాలి అంటే యాక్సెప్ట్ ద యూనివర్స్. మన చుట్టూరు ప్రకృతి మనకి ఏమి ఇవ్వడానికి సిద్ధంగా ఉందో అది తీసుకోవడానికి మనం సిద్ధపడితే అప్పుడు మనం హాయిగా ప్రశాంతంగా, ఈ బస్ స్టాండ్ కాదు, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే మనం ధ్యానంలో ఉన్నంత శాంతిని అనుభవించగలుగుతాము. వస్తుంది దాని టయానికి అది. కనుక మనం కాస్త నిదానంగా శాంతితో ఇది కావాలి, అది కావాలి, ఇది వద్దు, అది లేదు అనుకునే ఆలోచనలను కాసేపు పక్కన పెడితే ప్రశాంతమైన జీవనం లభిస్తుంది. అలాగే నిన్న మనం సీతమ్మ తల్లి అక్కడ వాళ్ళ రాజ్యం నుంచి వెళ్ళేటప్పుడు ఒక్కొక్క పరిచారికకి ఎలాంటి పనులు ఇచ్చారు అంటూ కూడా ఇక్కడ అద్భుతంగా చెప్పారు. అది ఎందుకు మాత్రం మనం ఒక్కసారి మళ్ళీ చెప్పుకున్న ఈరోజు ఎందుకు గుర్తు చేసుకోవాలి అంటే, మన భారతీయ కుటుంబ వ్యవస్థ ఎంతో గొప్పది. ఎందరో ఈర్ష్య పడిపోయి ఇలాంటి ఏంటి ఎక్కడెక్కడి నుంచో, ఒక తల్లికి ఎంతమంది కొడుకులు ఉండేవాళ్ళు అప్పట్లో? 10 మంది కొడుకులు ఉన్న రోజులు కూడా ఉన్నాయి. అలాగే ఒక 10 మంది ఆడపిల్లలు కూడా ఉన్నారు. అంటే 10 మంది 20 మంది పిల్లలు ఉన్న ఆ ఇంటికి ఎంతమంది వస్తారు? 10 మంది కోడళ్ళు వస్తారు, 10 మంది అల్లుళ్ళు వస్తారు. అందరూ చిన్న చిన్న మనసుల్లో విభేదాలు ఏమైనా ఉన్నప్పటికీ ఎవ్వరూ దాన్ని బాహ్యంగా వ్యక్తీకరించకుండా ఒకళ్ళనొకళ్ళు సహకరించుకుంటూ అక్కడ జరగవలసిన ప్రతి పనిని సామూహికంగా కలిసి చేసుకునేవారు. మళ్ళీ రెండో స్టెప్కి వెళ్తే ఈ 10 మంది కొడుకులకి మళ్ళా అందరికీ కొడుకులు కూతుర్లు పుడతారు. అది ఎంత పెద్ద కుటుంబమో అంత ఉమ్మడి కుటుంబంగా ఉండే వసుదైవ కుటుంబాన్ని చూసి అందరూ కుళ్ళుకున్నారు. ఇలాంటి స్థితిలో వీళ్ళుంటే మనం వీళ్ళ కుటుంబాన్ని ఏం చేయలేము, వీళ్ళ దేశాన్ని కూడా ఏమీ చెయ్యలేము అనే ఒక స్థితికి వచ్చారు. మొత్తం సీతమ్మ తల్లితో ఆ రోజు 4 పరిచారికలు వస్తారు. ఆ 4 పరిచారికలు, ఒకరు సోమ, ఇంకొకరు మీనాక్షి అంటే మన ఈ పుస్తక రచయిత, ఇంకొక ఆమె ఉష, ఇంకొక ఆమె స్నేహ. మొత్తం 4 వస్తారు. సీతమ్మ తల్లి భర్తతో కలిసి వెళ్ళబోతూ ఉంటే వీళ్ళు కళ్ళనీళ్ల పర్యంతరమే అడుగుతారు, అమ్మా ఎప్పటికొస్తావు అంటే ఆమె చాలా సహజంగా 14 సంవత్సరాల తరువాత ఉంటుంది. అంతకాలం నేను మీకు దూరంగా ఉండాలా అని అడుగుతారు. అంటే ఎప్పటికీ మనం కలిసే ఉంటాము, నా ఉనికిని మీరు అనుభూతి చెందుతూనే ఉంటారు అని చెప్పారు. నిన్న మనం చెప్పుకున్న ముఖ్యంగా ఒక అఖండ జ్యోతి అమ్మ వెలిగించారు. నాలోని తేజ అంశ అంటూ అమ్మ వాళ్ళకి దాన్ని పరిచయం చేసి అమ్మ కొన్ని మంత్రాలు, కొన్ని శ్లోకాలు, స్తోత్రాలు వాళ్ళకి అందించారు. ఆ అన్నింటినీ మీరు నిత్యం పారాయణ చేయడం ద్వారా
ఈ దీపం యొక్క శక్తి పెరుగుతూ ఉంటుంది. ఈ అగ్ని ద్వారా మనం కనెక్ట్ అయి ఉంటాము అని చెప్తారు. నిజం. నేను కూడా ఎప్పుడు ఒక మాట అంటాను, భూమండలం మీద, భూమి మీద మన పాదాలు ఉన్నంతసేపు, భూమి మీద మన పాదాలు ఉన్నంతసేపు మనం కనెక్ట్ అయి ఉంటాము. అందరి మధ్య కనెక్టివిటీ ఉంటుంది. ఇక్కడ నుంచి నా ఎనర్జీ మీరు ఎక్కడున్నా అంతవరకు చేరుతూనే ఉంటుంది. ఇప్పుడు మీరు ఓన్లీ శబ్దం చేరుతుంది అనుకుంటున్నారు, కానీ శక్తి కూడా చేరుతూనే ఉంటుంది. ఎక్కడైతే మనం నా మీద మీ దృష్టి ఉందో ఆ దృష్టి ఉన్న వాళ్ళ అందరి దగ్గరికి ఇక్కడ నుంచి శక్తి చేరుతూనే ఉంటుంది. అది నాకే సాధ్యమా? కాదు, అందరికీ సాధ్యమే. ఇంకా మీరు ధ్యానం చేస్తూ ఉంటారు. ధ్యానం అయిన తరువాత సామూహికంగా ఈ ఎనర్జీని మీరు భూమాత సస్యశ్యామలంగా ఉండడానికి, భూమండలం మీద ప్రతి వ్యక్తి, ప్రతి జీవి, అంటే ఇంకా ఉన్నతంగా చెప్తాను, ఆ భగవంతుని సృష్టి అంతా ఎప్పుడు శాంతితో, పునర్నవంగా, పునరుత్పత్తి శక్తితో, పునరుత్తేజంతో వర్ధిల్లాలి అని మన అప్పటి వరకు ధ్యానం ద్వారా సంపాదించుకున్న శక్తిని కొంత భూమికి ఇవ్వడం ద్వారా నిజంగానే అది నిజమై మారుతుంది. మన ప్రతి ఒక్కరికి భూమండలానికి మన శక్తిని దారిపోసే అంత శక్తి ధ్యానం ద్వారా, ఆధ్యాత్మిక సాధన ద్వారా చేరుతూ ఉంటుంది. అలాగే మీ బిడ్డలు ఎక్కడైనా ఉండనివ్వండి, అమెరికాలో ఉండనివ్వండి, లండన్ లో ఉండనివ్వండి, దుబాయ్ లో ఉండనివ్వండి, ఈ రాష్ట్రం, ఈ దేశంలో, వివిధ ప్రాంతాలలో ఎక్కడైనా ఉండనివ్వండి, వాళ్ళని మీరు దీవించాలి అంటే మీరు కూర్చున్న చోటు నుంచే వాళ్ళని దీవించవచ్చు. అయితే ముఖ్యంగా అప్పుడు జరగవలసింది ఏంటి అంటే పూర్తిగా స్వీకరించడానికి మీ పాదాలు భూమిని తాకి ఉండాలి, వాళ్ళు కూడా అలాగే రిసెప్టివ్ గా భూమిని తాకి కూర్చొని ఉండాలి. మనం ధ్యానంలో కాళ్ళు చేతులు క్రాస్ చేసి కూర్చుంటాం, కానీ ఎనర్జీని ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు క్రాసింగ్ చేయకూడదు. క్రాస్ చేస్తే వీఆర్ రిజెక్టింగ్ ద ఎనర్జీ ఫ్రమ్ ద అవుట్ సైడ్. అందుకే మనకి పత్రిజీ గారు ఆ ముద్రని, ఆ స్థితిని ధ్యానంలో కల్పించారు. ఎప్పుడైతే మీరు ధ్యానాన్ని కూర్చుంటారో కాళ్ళు చేతులు క్రాస్ చేయడం వలన ఇమీడియట్ గా ఆరా క్లోజ్ చేసుకొని ఇంకా ఏ ఎనర్జీని బయట నుంచి రానివ్వదు. ఓన్లీ ఎనర్జీ ఫ్రమ్ ద యూనివర్స్ త్రూ అవర్ సహస్రారా ఇంటూ అవర్ హోల్ సిస్టమ్ అన్నమాట. ఇదే విధానాన్ని మనకు సీతాయనంలో ఈ రైటర్ కూడా చాలా అద్భుతంగా చూపిస్తారు. ఎక్కడో ఉన్న జీవికి, ఎక్కడో ఉన్న నదికి, ఎక్కడో ఉన్న వనానికి ఇబ్బంది జరిగినప్పుడు సీతమ్మ తల్లి ఇక్కడ నుంచి ఆమె శక్తిని పంపించి అక్కడ రిపేర్ అయి అక్కడ మళ్ళా తిరిగి స్వస్థత చెందేలాగా అమ్మ చేయగలుగుతారు. ఇది మన ధ్యానానికి ఉన్న, మన సంకల్పానికి ఉన్న గొప్ప శక్తి. దీనిని అమ్మ ఇక్కడ మనకి చాలా చక్కగా తెలియజేశారు. అలాంటి విధానమే అమ్మ బయట మళ్ళా రావణుడు తీసుకుని వెళ్ళినప్పుడు ఈ విధానంలోనే అమ్మ అక్కడి నుంచి వీళ్ళతో కనెక్షన్ లో ఉంటారు, ఇక్కడి నుంచి వీళ్ళు అమ్మతో కనెక్షన్ లో ఉంటారు. దాని మూలాన అమ్మ లేదు అనే ఆలోచన వాళ్ళకు ఉండదు. అయితే ఈ నలుగురికి ఒక్కొక్కరిని, ఇదిగో నా తల్లి, నా రాముని తల్లి అయిన కౌసల్యాదేవికి నువ్వు సేవ చెయ్యి అంటూ, ఇదిగో నువ్వు సుమిత్రాదేవి ఎప్పుడు భగవద్ ధ్యానంలో ఉంటారు, ఆవిడ పూజలకి, భగవంతుడి సేవకి కావలసిన విధంగా నువ్వు సహాయం చెయ్యి. లక్ష్మణుడి భార్య ఊర్మిళ ఇక్కడే ఉంటుంది కనుక ఆమెకి నువ్వు ఎప్పుడు తోడుగా ఉండు. అయితే ఆమెను నువ్వు కదిలించకు. తను లక్ష్మణుడి కోసం, లక్ష్మణుడి స్థానంలో ఉండి చెయ్యవలసిన కొన్ని ధ్యానాలను ఆవిడ జరిపిస్తూ ఉంటారు కాబట్టి మీరు ఆమెని ఎక్కువగా కదిలించకూడదు. ఆవిడికి కావలసిన సేవల్ని మాత్రమే మీరు అందించాలి అని చెప్తుందన్నమాట. అక్కడ అందరంటారు లక్ష్మణుడి భార్య నిద్రపోయింది ఊర్మిళాదేవి అంటారు, కానీ ఎక్కడ చూడండి నిద్రపోలేదు. నిత్యం తన భర్త చేస్తున్న పనికి కావలసిన శక్తిని తనకి పంపించడం కోసమే. ఎందుకంటే ఆయన ప్రశాంతంగా ధ్యానం చేయడానికి కూడా సిద్ధంగా లేదు. అన్నా వదిన అక్కడ ఉన్న వాళ్ళిద్దరి సేవ మాత్రమే నా కర్తవ్యం అనుకుంటున్నాడు ఇక్కడ లక్ష్మణుడు. అందుకని చెప్పి అలాంటి స్థితిలో తన భర్త ఉన్నాడు కనుక తన భర్తకు నిరంతరం కావలసిన శక్తిని ట్రాన్స్ఫర్ చేయడం కోసం ఊర్మిళాదేవి ఎప్పుడు ధ్యానంలో ఉండేవారు. ఆ ధ్యానంలో వచ్చిన శక్తితో లక్ష్మణుడికి నిరంతరం ఎనర్జైజ్ చేస్తూ ఆయనకి ఈ శక్తిని పంపిస్తూ ఉండేవారు. ఇది ఇక్కడ అత్యంత ముఖ్యమైన పాయింట్ కూడా మనకి. అయిపోయిన తర్వాత మళ్ళా ఇంకొకళ్ళని కైకాకి పరిచారికగా పెడతారు. ఎందుకంటే
కైక ఇలా అవ్వడానికి కారణమైన మందరిని వెళ్ళిపోవాల్సి వచ్చింది, నగర బహిష్కరణ చేశారు. అయోధ్యలో ఉన్న మిగతా పరిచారికలు ఆవిడ ముఖం చూడడానికి కూడా ఇష్టపడట్లేదు. ఆవిడ ద్రోహి, ఆవిడ తప్పు చేసింది, ఆవిడ అలాంటిది, మనం వెళ్ళకూడదు అంటూ అయోధ్యలో ఎవ్వరు ఆవిడ ముఖం చూడడానికి కూడా వెళ్ళట్లేదు. కానీ మీనాక్షికి సీతమ్మ తల్లి ఆ బాధ్యత ఇస్తుందన్నమాట. అప్పుడు మీనాక్షి వెళ్ళి సేవ చేయడానికి వెళ్తే ఆవిడ చాలా చిరాగ్గాను కోపంగాను ఉంటే, అమ్మా నన్ను సీతమ్మ తల్లి మీ సేవ చేయమన్నారు అంటే సీత చెప్పిందా, నేను చేసిన ఈ దుర్మార్గపు కార్యానికి సీతకి నా మీద కోపం లేదా? సీతతోటి మీరు వచ్చారే, మీ మహారాణి నేను అడవులకి పంపానే, అయినా మీకు నా మీద కోపం లేదా? నా సేవ చేయడానికి వచ్చారా అని ఆవిడ మళ్ళీ విలిపిస్తుంది. ఇలా కొంతకాలం అయిన తర్వాత మీనాక్షి వచ్చి సోమకి చెప్తుంది, ఆవిడ సేవ నేను చేయలేకపోతున్నాను, ఎందుకంటే ఆవిడ నాకు అవకాశం ఇవ్వట్లేదు, నన్ను బయటికి పంపించేస్తోంది. ఆ గదంతా ఎంతో దుర్భరంగా దుర్వాసనతో ఉంది. ఆమె స్నానం చేసి ఎన్నో రోజులైంది, ఆవిడ జుట్టు ముడి కూడా లేదు, ఇలా అయిపోయింది, తిండి తినట్లేదు, ఇంత దుఃఖంలో ఉంది ఆమె అని చెప్పి అంటే సరే నువ్వు చేయలేకపోతే నేను వెళ్తాను అంటుంది సోమ. వెంటనే మీనాక్షి అంటుంది, మాత నాకిచ్చారు ఈ సేవ, నేనే చేస్తాను. ఇదే మీనాక్షి చిన్న బాల్యంలో ఉన్నప్పుడు, మిథిలలో ఉన్నప్పుడు, వాళ్ళ తండ్రి బ్రతికున్నప్పుడు పని చేయడం అంటే ఏదో చేసేసాం వదిలేసాం అనే నిర్లక్ష్య ధోరణిలో ఉండేది. కానీ జనకుడు సీతమ్మ తల్లి యొక్క సన్నిధిలో, వాళ్ళ యొక్క శిక్షణలో ఈ తల్లి తనకిచ్చిన ప్రతి పనిని ఎంతో భక్తితో అదే భగవత్ సేవగా, సీతామాత సేవగా భావించి చేసే అంత పరిణితి చెందినట్టు ఇక్కడ మనకు ఆధార్ చూపిస్తుంది అన్నమాట. తర్వాత సోమ సరే నువ్వు వెళ్ళేటప్పటికి అక్కడ అన్ని నీకు సిద్ధం అవుతాయి అని చెప్పడం మూలాన మరి రోజు ఆమె వెళ్ళినప్పుడు ఆ తల్లి పిలుస్తుంది, కైక పిలిచి రా, ఇదంతా శుభ్రం చేయి, నాకు స్నానం చేపించు అని చెప్పి మళ్ళా చిన్నగా ఆమె కూడా వీళ్ళల్లోకి వచ్చేలాగా చేయడానికి మన ఆధరైన మీనాక్షి ఎంతో ఆ సేవ చేస్తుంది. ఇలా జరిగింది. ఇది ఇక్కడ మన అయోధ్యలోని విషయం. మళ్ళా మనం నిన్న మాట్లాడుకున్నాం, ఎందరో ఋషులను ఋషిపత్నులను సందర్శిస్తూ అక్కడ జరుగుతున్న ఘోరాలని గుర్తించి ఒక మాయ ఎన్నో అందమైన రూపాలు ధరిస్తూ ఒక సుగంధ పరిమళంతో వాళ్ళని ఆకర్షించి వాళ్ళకి అమృతమైన ఆహారాన్ని తినిపిస్తానని వాళ్ళకి ప్రేమగా అన్నం పెడుతూ అన్నంలో విషాలు కలిపి ఋషిపుత్రులందరినీ చంపేస్తూ ఋషిపుత్రుల యొక్క సంతతిని లేకుండా చేయడానికి తన పని తను చేస్తూ ఉంటుంది. ఇక్కడ మనం ఇంకొంచెం ఒక్కసారి మనకి అంటే సబ్జెక్టు కాదు అనుకోవడానికి లేదు, భారతం, భాగవతం, రామాయణం, సీతాయనం, ఉపనిషత్తులు, ఇలా మనం ఈ పురాణాలు ఎటు వెళ్ళినా ఇంటర్ కనెక్టివిటీనే ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పుకున్నామే ఎర్త్ మీద మనందరం ఇంటర్ కనెక్టివిటీలో ఉన్నాము అన్నట్టు ప్రతి గ్రంథం ఇంకో గ్రంథం తోటి కనెక్ట్ అయ్యే ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇక్కడ మనం వచ్చేసి ఈ మాయతో ఈవిడ ఇలా అందరినీ నాశనం చేస్తుంది అన్న దానికి హిరణ్యకశిపుడి తమ్ముడు హిరణ్యాక్షుడు అని ఉండేవాడు. అంటే వాళ్ళిద్దరూ కైలాసంలో విష్ణుమూర్తికి ద్వారపాలకులని, ఏదో సనక సనందనాది ఋషులు వచ్చినప్పుడు వాళ్ళని లోపలికి పంపించకపోయినా వాళ్ళు కోప్పడరు, శాంతమూర్తులే. అయినా సరే వీళ్ళు దుర్భాషలాడుతూ వాళ్ళు కొంచెం పొట్టిగా నగ్నంగా తిరుగుతూ ఉంటారు. మీలాంటి వాళ్ళకి నా స్వామి దర్శనం దొరకదని వాళ్ళని కొంచెం తక్కువ చేసి మాట్లాడి వాళ్ళకు కోపం తెప్పించినందుకు శపించడం మూలన వీళ్ళిద్దరు భూమండలం మీదకి వచ్చి హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడుగా అదితికి పుడతారు. దితికి అలాంటి అప్పుడు ఏం జరుగుతుందంటే ఆయన అంటాడు వాళ్ళ అన్నతోటి, అన్నా ఈ భూమి ఉంటేనే కదా, ఈ భూమి వీళ్ళందరూ యజ్ఞ యాగాది క్రతువులు తపస్సులు చేసి భూమండలాన్ని అంతటిని సుభిక్షంగా చేస్తున్నారు అంటే భూమండలం ఉండబట్టే కదా, ఈ భూమండలమే లేకుండా చేసేస్తాను అని భూమిని తీసుకొని వెళ్ళిపోయి సముద్రంలో దాచేస్తాడన్నమాట. అంటే దుర్మార్గుల యొక్క ఆలోచనలు ఇప్పుడు మన దేశం మీద కూడా ఇదే జరుగుతోంది. ఏంటంటే వీళ్ళ నోట్లో వేద మంత్రం పలికితే, వీళ్ళు నిత్య యజ్ఞ యాగాది క్రతువులు చేస్తే, వీళ్ళు నిత్యం ఏదో ఒక మంత్రాన్ని నిత్యం జపిస్తూ ఉంటే ఇక్కడ భూమంతా సుభిక్షంగా ఉంటుంది. నేను నిన్న మీకు చెప్పినట్టు రత్నాలు మళ్ళా తిరిగి అమ్ముకోం, మనకి బంగారం రత్నాలు అంతా మనకి దొరికే రోజులు కూడా వస్తాయి. అంతటి అద్భుతమైన భూమి కనుక ఈ భూమండలం మీద ఈ యజ్ఞయాగాది ధర్మ కార్యాలు, తపస్సులు, మంత్ర జపాలు ఇవి ఏమీ జరగకుండా ఉండాలి
అని ఎన్నో కుట్రలు ఎందరో జరుపుతూనే ఉన్నారు. ఆ స్థితి ఆ రోజు సీతమ్మ తల్లి అడవులకు వెళ్ళినప్పుడు కూడా కనిపిస్తుంది. ఈ ఋషి పరంపర లేకుండా చేస్తే ఇక వీళ్ళెవరు తపస్సులు చెయ్యరు. ఈ రాజ్యం అంటే ఎక్కడైతే యజ్ఞ యాగాది క్రతువులు జరగవో అక్కడ దేవీ దేవతలకు శక్తిహీనులైపోతారు. వాళ్ళకి ఎవరికి శక్తి ఉండదు. మనం చేసే యజ్ఞ యాగాది క్రతువులలో ఉత్పన్నమవుతున్న ఆ ప్రాణశక్తి ఈ విశ్వానికి ఎంతో అవసరం. విశ్వంలోని ప్రతి శక్తికి ఎవ్రీ బీయింగ్ ఆ ఎనర్జీని తీసుకొని మనకు కావలసిన విధంగా మళ్ళా ప్రకృతిని సిద్ధం చేసిస్తూ ఉంటారు. ఇవి ఎప్పుడైతే లోపిస్తాయో వాళ్ళు కూడా శక్తిహీనులైపోయి మనకి పనులన్నీ చెయ్యరన్నమాట. అందుకే మనం ఎప్పుడు హవ్యము కవ్యము నిరంతరం జరుపుతూ ఉండవలసిందే అని మన పూర్వీకులు మనకి యజ్ఞ యాగాది క్రతువులను ఇచ్చారు. అలాగే ఇక్కడ రెండు విషయాలను రైటర్ మనకు చాలా క్లియర్ గా చూపిస్తారు. ఒకటి ధ్యానం, రెండు మంత్ర జపం. మంత్ర జపం ఎంత ఉన్నతమైనదో, ఒక మంత్రాన్ని జపించడం, ఒక స్తోత్రాన్ని పారాయణ చేయడం ద్వారా ఎన్ని అద్భుతాలు జరుగుతాయో మనం ముందుకు వెళ్లే కొద్ది వాటిని కూడా తెలుసుకుంటాం. ఇప్పుడు ఈ ఋషి వ్యవస్థ, ఆశ్రమ వ్యవస్థ లేకుండా చేయడానికి ఈ రాక్షసులు సంకల్పించి ఈ రకంగా విషాహారం ఇస్తూ నిదానంగా అక్కడ ఋషి కుమారుల్ని చంపుతూ ఉందని మనం నిన్న మాట్లాడుకున్నాం. అలాగే ఒక రోజు ఈమె రానే వచ్చింది వీళ్ళ ఆశ్రమానికి. మళ్ళా అదే ఆహారం తీసుకొని, విషాహారం తీసుకొని, ఎందుకంటే రాముడు లక్ష్మణుడు కూడా అఖండ సంపన్నం తేజస్సుతో వాళ్ళిద్దరు ఋషి రూపంలోని మునికుమారుల రూపంలో ఉన్నారు కదా, రాజులుగా లేరు కదా. ఇక్కడ వచ్చినప్పుడు వీళ్ళని కూడా చంపాలి అని ఆవిడ ఇక్కడికి రావడం జరిగింది. వచ్చినప్పుడు వాళ్ళిద్దరు ఆహారం తింటారు. తిన్నాక వాళ్ళిద్దరు మూర్చిపోలేదు, చనిపోలేదు. ఈవిడికి అర్థం కాక సీత వైపు చూస్తుంది. నువ్వు మార్చావు కదా ఈ ఆహారాన్ని అంటూ వికృతంగా చూస్తుంది. అంటే ఆమె చిరునవ్వు నవ్వుతుంది అనమాట. అప్పుడు దానికి ఈ సీతమ్మ తల్లి మీదకి కోపంగా వెళ్ళినప్పుడు రామ లక్ష్మణులు ఆమెని గాయపరచడం జరిగింది. ఆమె వెళ్ళిపోయింది. ఆ తర్వాత అక్కడికి వెళ్ళి ఇలా జరిగింది, నాకు అవమానం జరిగింది అంటూ వాళ్ళ అన్నతో చెప్పడం. ఆ అన్న బయలుదేరి రావడం, ఈ సీతమ్మ తల్లిని తీసుకువెళ్ళడానికి వచ్చారు. వచ్చినప్పుడు ఆమెని భిక్ష ఇచ్చేటప్పుడు రా అని భుజం పట్టి చెయ్యి ఇలా పట్టి లాగారు. ఇక్కడ ప్రతి బిడ్డ, ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోండి ఈ పాయింట్ లో. మన గతంలో ఒక చిన్న విషయం ఉండేది. ఒక దంపతులు ఉంటే వాళ్ళ ఇద్దరి మధ్య నుంచి ఒక వస్తువు కూడా తీయనివ్వరు. గుర్తుందా? ఈ పదం పెద్దలు చెప్తూ ఉండేవారు. ఇప్పుడు ఇవన్నీ కోల్పోవడం మూలనే భార్యాభర్తల మధ్య ఇలాంటి బాధలు, ఇబ్బందులు, దూరాలైపోవడాలు, పదే అసలు చెప్పుకోవడానికి కూడా అవకాశం లేని విడాకులు అనే వ్యవస్థని అత్యధికంగా పెంచడానికి కారణం చెప్తున్నాను. ఎనర్జీ కట్ అయిపోవడం. అంటే మీకు మీ భర్తకి వివాహ సందర్భంలో ఈ మంత్ర తంత్రాల ద్వారా మీ ఇద్దరి మధ్య, ఒక భార్యాభర్తల మధ్య ఒక రకమైన కనెక్టివిటీ డెవలప్ చేస్తారు. ఆ కనెక్టివిటీ అలాగే కొనసాగాలి అంటే మనం వీలైనంతగా ఇతరులకి దూరంగా ఉండాలి. అలాగే భార్య భర్త ఇలా నిలబడి ఉంటారు అనుకోండి, ఇలా ఉండడం మానేశారు. ఇక్కడ ఆమె నిలబడి మాట్లాడుతుంటుంది, ఇక్కడ ఆయన నిలబడి మాట్లాడుతుంటారు. వీళ్ళ ఇద్దరి మధ్యలో నుంచి వీళ్ళ ఆరాన్ని కట్ చేసుకుంటూ ఎందరో తిరుగుతూ ఉంటారు. కట్ అయిపోయాయి. అర్థమైందా? వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఎనర్జీ కార్డ్స్ కట్ అయిపోయాయి. ఈ కట్ అయిపోయిన తర్వాత మళ్ళా దాన్ని కలపడం, ఎవరికి తెలిసి ఇది కట్ అయిందని కూడా తెలియదు. తెలిస్తే ఎవరో మాబోటి అమలు దాకా వచ్చి మాకు ఇలా ఉండమ్మా అంటే మళ్ళా ఇద్దరి మధ్య ఎనర్జీ లింకులు పెట్టేస్తే మళ్ళా వాళ్ళిద్దరు హాయిగా కాపురం చేసుకుంటారు. అర్థమైందా? ఇది తప్పనిసరిగా ఆచరించండి. ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాలలో రామచంద్ర ప్రభు ఎక్కడున్నా సీతమ్మ తల్లికి తెలుస్తూ ఉంటుంది. సీతమ్మ తల్లి ఎక్కడ ఉందో రామచంద్ర ప్రభువుకి తెలుస్తూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ ఇద్దరి ఆరా ఎంత దూరం వెళ్ళినప్పటికీ కనెక్టివిటీలో ఉంది. నేను మీకు చెప్పాను, ఎర్త్తో మనందరం కనెక్ట్ అయి ఉంటాం. మరి వాళ్ళకి ఇప్పటికంటే అప్పుడు ఇంకా శక్తి సంపన్నమైన ఆరాలు కలిగి ఉన్నారు. అందులో వాళ్ళు ఎంతో తపస్సంపన్నులు, సాధకులు. ఎప్పుడైతే రావణుడు సీతమ్మ తల్లి చెయ్యి పట్టుకుంటాడో ఆ క్షణంలో వాళ్ళ ఇద్దరి మధ్య కనెక్టివిటీ కట్ అయిపోయింది. ఈ విషయం ఎంత అద్భుతంగా రాశారు. అసలు ఎవరైనా ముందు ఈ రైటర్ గురించి మాట్లాడాలి. ఆవిడ నాకు ఎంతో ఆశ్చర్యంగా అయిపోతారు. ఇది ఇప్పుడు మేము ఉన్నామనుకో, మన వేదాలో, పురాణాలో, లేకపోతే మన చెయ్యి
ఉపనిషత్తులో లేకపోతే ఏయో కొన్ని గ్రంథాలు చదవడం, గురువుల ద్వారా ఇలాంటి కనెక్టివిటీలు ఉంటాయి. ఇలా భార్యాభర్తల మధ్య కనీసం ఒక చెయ్యి కూడా వెళ్ళకూడదు. వాళ్ళిద్దరు గుడికి వెళ్ళినా బడికి వెళ్ళినా ఎప్పుడు పక్క పక్కనే ఉండాలి. ఎవరు తిరిగినా వాళ్ళ ఇద్దరికి ఇలా ఇలా తిరగాలి లాంటి పదాలు గురువులు చెప్పడం మూలాన నాకు తెలుసు అనుకోండి. నాకు మీన్స్ నాలాంటి అందరికీ తెలుసు అనుకోండి. మరి ఆమెకి ఎలా తెలిసింది ఇంత అద్భుతమైన విషయం? నిజంగా ఆవిడ మీనాక్షి కాకపోతే ఆ యుగంలో రామచంద్ర ప్రభుని సీతమ్మ తల్లిని సేవించుకొని ఉండకపోతే ఇంత అద్భుతమైన ఇక్కడ మనం ఇంతమంది ఈ వీడియో చూస్తున్నారు కదా. ఎప్పుడైనా రేపు వీడియో చూసిన ప్రతి ఒక్కరూ నాకు ఒక చిన్న కామెంట్ చేయండి. మీకు తెలుసా ఇప్పుడు నేను చెప్పిన ఈ విషయం మీకు తెలుసా? ఇలా అయితే భార్యాభర్తల మధ్య లేదా తల్లి బిడ్డల మధ్య ఇతరులు వస్తే వాళ్ళ మూలాన మీ ఇద్దరి మధ్య ఉన్న కనెక్టివిటీ తగ్గిపోతుంది అనేది మీకు తెలుసా? మరి ఆమెకి తెలిసి ఆ విషయం ఆమె ఎంత చక్కగా రాశారో. ఇలా అమ్మని రావణుడు అపహరించిన వేళ ఆమెను ఇలా చెయ్యి పట్టుకోగానే కనెక్టివిటీ వెళ్ళిపోయింది. అప్పుడు అమ్మ అంటుంది, వదులు, నువ్వు పిలిస్తే నేను రావట్లేదు, నాకై నేను వస్తున్నాను, వదులు అని చెప్పి అమ్మ కోప్పడతారు. అప్పుడు అమ్మని జటాయువు చూద్దాం, ఇంకా రావణుడితో పోరాడడం, ఆయన జటాయుని రెక్కలు విరిచేయడం, ఇలా అమ్మ వెళ్తూ ఉన్నప్పుడు కొందరు అమ్మ కోసం తప్పించడం అన్ని జరిగిన విషయం మనం రామాయణంలో కూడా చదువుతాం. రావణుడు అపహరించాడు, అమ్మని తీసుకొని లంకకు వెళ్ళిపోయాడు. లంకకు వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ రామచంద్ర ప్రభు సీత జాడ తెలియక, మీకు అర్థమైందా ఎందుకు ఆయన మనసులో బాధపడ్డారు అంటే? దేవుడు కదా, మీ దేవుడు ఏడుస్తారు అనేది కూడా మన వాళ్ళు చాలా తక్కువగా మాట్లాడతారనమాట. కాదు, ఈ కనెక్టివిటీ కట్ అయిపోయిందే. ఇలా అయితే నేను నా సీత ఎక్కడ ఉందని తెలుసుకోలేకపోతానే ఎలా అన్న విషయానికి రామచంద్ర ప్రభు ఇక్కడ బాధపడినట్టు తెలుస్తుంది మనకి. అర్థమైందా? కాబట్టి మనం ప్రతి విషయాన్ని మన బిడ్డల్ని కూడా మీరు గమనిస్తే మన పిల్లల్ని కూడా కొంతమంది వస్తారు బంధువుల పేరిట. అప్పటి వరకు తల్లికి బిడ్డకి అసలు వాళ్ళిద్దరి మధ్య ఎంత గ్యాప్ కూడా ఉండదు. ఆ బిడ్డకి తల్లే ప్రాణం, ఆ తల్లికి బిడ్డే సర్వం. కొన్ని రోజుల తర్వాత బిడ్డ మారిపోతుంది కొందరి మాటలు విని. అప్పుడు ఈ తల్లి మనసుకి దుఃఖం కలుగుతుంది, దుఃఖంలో నుంచి కోపం వస్తుంది, కోపంలో నుంచి ఇంకా ఇద్దరి మధ్య దూరం పెరిగిపోతుంది. కోపం అంటే మన విచక్షణని కోల్పోవడమే కదా. మాట్లాడకూడని మాట నోరు జారిన వేళ అది బిడ్డ మనసులో గాయమై శాశ్వతంగా నిలబడిపోతుంది. అలా నిలబడితే ఏం జరుగుతుంది అంటే ఆ ప్రేమలు దూరం అయిపోతాయి. బిడ్డలు కూడా ఒక్కొక్కసారి మన మాట వినకపోవడం, వాళ్ళు స్వతంత్రించి వాళ్ళేదో అది మంచి నిర్ణయమే అవ్వాలని కూడా మనం ఎప్పుడు దీవించుకోవచ్చు. అన్నిటికంటే ఇక్కడున్న తల్లిదండ్రులకి అందరికీ చెప్పేది ఏంటంటే, మన బిడ్డలు మనకి నచ్చని పనులు చేశారు, లేకపోతే నచ్చకుండా వివాహాలు చేసుకున్నారు, ఇంకా ఏదైనా జరిగినప్పుడు దయచేసి కోపంలో నోరు జారి తిట్టకండి, దయచేసి శపించకండి. మీరు అమ్మ నేను పలానా ప్రేమిస్తున్నానని కొడుకు వచ్చి చెప్పినా కూతురు వచ్చి చెప్పినా ఓకే, వాళ్ళని సరే అని మంచిగా నిర్ణయించుకున్నావా, నీకు సరిపోతారా, అంతా గుడ్డే కదూ, ఓకే అమ్మా నేను ఎప్పుడు నిన్ను గౌరవిస్తాను, కానీ నాకు అన్నింటికంటే ముఖ్యమైనది నువ్వు క్షేమంగా ఉండడం తల్లి, నువ్వు నా ప్రాణం. అది కూడా నువ్వు నిర్ణయించుకొని ఎంతవరకు నీకు ఇది కరెక్టో ఒక్కసారి ఆలోచించుకోమని బిడ్డలకి ప్రేమతో చెప్పండి. ఆ తరువాత మీరు ధ్యానంలో ఆ అఖండంగా తెచ్చుకున్న శక్తిని మీరు మాత్రమే తీసుకోకుండా మీ బిడ్డలకు కూడా ఆశీస్సుల రూపంలో వాళ్ళు క్షేమంగా ఉండాలని, వాళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని, వాళ్ళకి సకల శుభాలు జరగాలని, వాళ్ళ చుట్టూరు ఏ చెడు ఉన్నా వాళ్ళ ఆరాన్ని కూడా తాకకుండా వెళ్ళిపోవాలని మనస్ఫూర్తిగా దీవించుకోండి. ఈ దీవెన అద్భుతాలను సృష్టిస్తుంది. అంతేకాని మా పిల్లలు చదవరండి, మా పిల్లలు అలా అండి ఇలా అనకండి. మీ పిల్లలు మీకు ఎలా కావాలో ఆ మాటలు ఉపయోగించండి. ఇప్పుడు బిడ్డల గురించి తల్లిదండ్రులు, భర్త గురించి భార్య, భార్య గురించి భర్త, అలాగే అత్తమామల గురించి కోడలు, కోడలు గురించి అత్తమామలు ఎప్పుడూ చెడుగా మాట్లాడుకోవద్దు. ఆ మాట్లాడుకుంటున్నారు అంటే మీరు అది కావాలని మీ నోటితో మీరే తెచ్చుకుంటున్నారు. మీకు అదొద్దు. మీ అత్తని మామ మిమ్మల్ని బాగా చూడాలంటే వాళ్ళని మీరు దీవించుకోండి. మీ కోడలు కొడుకు మీకు బాగుండాలి అంటే వాళ్ళని మీరు దీవించుకోండి. మీ పిల్లలు ఉన్నతంగా డెవలప్ అవ్వాలంటే వాళ్ళని మీరు దీవించండి. అంతేకాని కోపంలో శాపనార్థాలు పెట్టకండి. అవి మననెంతలే అనుకుంటారేమో, మనకున్న శక్తే ఆత్మశక్తి, మన బలమే ఆత్మబలం.
మన శరీరాలు వాళ్ళని ఏమి అనట్లేదు, మన ఇంద్రియాలు వాళ్ళని ఏమి అనట్లేదు. మన ఆత్మ, మన మనస్సు, మన బుద్ధి ఏకమైతే వచ్చేదే వాక్కు. ఆ వాక్కుకి ఎంతో శక్తి ఉంది కనుక దానిని సర్వత్రా పవిత్రమైన మాటలతో, పవిత్రమైన ఆలోచనలతో, పవిత్రమైన సంకల్పాలతో మీరందరూ సద్వినియోగపరుచుకొని ఆనందంగా జీవించండి. శ్రీ గురుభ్యో నమః. టైం మనకి ఇంకా ఉందా? ఇంకా 5 నిమిషాలు ఉందమ్మా. అమలు ఇంకా 5 నిమిషాలు ఉందమ్మా. మరి 5 నిమిషాలని ధ్యానంగా మార్చుకుందామా? మర్చిపోయాను, నిన్న మీరేమైనా అడుగుతారా అని ఎవరిని అడగలేదు. ఈరోజు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, మీరేమైనా మాట్లాడాలన్నా ఒకసారి మాట్లాడవచ్చు. అమ్మా, అయితే ఇది శ్లోకాలు అంటే నిత్య జీవితంలో మేమందరం కూడా ఏమేం శ్లోకాలైతే అంటే చదివితే బాగుంటుందో అవి మీరు చెప్తే గనక అందరు నోట్ చేసుకుంటారమ్మా. దానిని నేను ఒక పేపర్ మీద నేను రెడీ చేయాలి తల్లి. నేను చేసి మీ అందరికీ చెప్పేస్తాను. రేపు 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 ఉంది కదా మనకు. యాక్చువల్లీ రేపు ఏంటి, 9th అమ్మలు, రేపు 8th అమ్మా. 8th తో కంప్లీట్ అవుతుందా మనకి? రేపు రేపు కంప్లీట్ అవుతుందమ్మా. థర్స్డే ఏమైనా తీసుకోగలిగితే ఒక పీరియడ్ మనం తీసుకుంటే శ్లోకాలన్నీ నేను మీకు. అండ్ వన్ మోర్ థింగ్, రేపు ఈ రోజు వెనస్డే అమ్మా, రేపే థర్స్డే అంటే 9th అంటే రేపు ఒక రోజు క్లాసెస్ సరిపోతుంది మనకి, చెప్పుకోదగినంత సబ్జెక్ట్ రేపటికి ఉంది నాన్న. అండ్ వన్ మోర్ థింగ్, 9030 నేను ఒక నంబర్ రేపు మీకు మీకు నేను ఒక నంబర్ ఇచ్చేస్తాను రేపు. మీరు జస్ట్ వాట్సాప్ లో మాతాజీ నమస్తే అని ఒక్క మెసేజ్ పెట్టండి. అయితే మీరు ఇవ్వాల్సిన ఏంటంటే మేము సో అండ్ సో మహావీర్ ఫౌండేషన్ అని మాత్రం పెట్టండి. అదొక్కటి మీరు మిమ్మల్ని అడ్రస్ చేసుకోండి. అది పేపర్ రాసిన తర్వాత ఆ ఫోటో మీ అందరికి పంపిస్తాను. అర్థమైందా? అది కూడా రికార్డ్ చేసి పంపిస్తాను. ఎందుకంటే మళ్ళీ మంత్రం సవ్యంగా చదివితే చాలా బాగుంటుంది కాబట్టి నిత్య శ్లోకాలు రోజుకి ఎంత కావాలో అంతవరకు అందజేస్తాను. ఓకేనా? ఓకే, ఆ పని చేద్దాం. మీరు నాకు రేపు, నేను ఫోన్ నెంబర్ అయితే ఐడియా లేదు, దాని మూలనే నేను మీకు ఇవ్వలేదు. ఫోన్ నెంబర్ ఉందమ్మా, నా దగ్గర ఉంది. మీది లేదు, అవన్నీ ఇప్పుడు లేవు నాన్న. ఎందుకంటే అవి మా నాన్నగారి పేరు మీద ఉన్న సిమ్ కార్డ్స్ అప్పట్లో ఆయన నాకు ఇచ్చారు కదా, వారు ప్రస్తుతం అక్కడికి వెళ్ళారు, పరమేశ్వరం దగ్గర ఉన్నారు. దాని మూలన ఆ నంబర్ పని చేయడం లేదు. నేను మీకు ఇప్పటి నంబర్ ఇస్తాను నాన్న. శివ దగ్గర కూడా ఉంది, శివ అయినా పెడతాడు, లేదు రేపు ఇచ్చేస్తాను మీ అందరికి. మీరు నాకు అందరూ మీ పేరు అట్లాగే అమ్మ మేము ఫౌండేషన్ నుంచి ఇవి ఒక్కటి పెడితే వాళ్ళకి మాత్రమే అది పంపిస్తాను తల్లి. అది చేద్దాం. ఓకే, ఎనీబడి ఇంకెవరైనా ఉన్నారా? ఈ రోజు చాలా చక్కటి జ్ఞానం అందిందమ్మా, చాలా బాగుంది. ఊర్మిళాదేవి కూడా మేము చిన్నప్పుడు అంటే 7th క్లాస్లో అలా ఉండేది తెలుగులో. ఊర్మిళాదేవి అంటే 14 సంవత్సరాలు నిద్రలోనే ఉంది అని అనుకున్నాము. అంటే అదంతా చదివి కూడా నిద్రలో లేదు, లక్ష్మణుని కోసం శక్తిని పంపించడం కోసం ధ్యానం చేసింది అని ఈరోజు తెలుసుకున్నాము. తన పరిచారకులు కూడా కైకేయి వాళ్ళు, మందర వాళ్ళు వీళ్ళని అడవులకు పంపడానికి కారణమైనా కూడా వాళ్ళకు కూడా సేవలు చేపించింది సీతమ్మ తల్లి. అది బాగుంది. అహల్యని కూడా శ్రీరాముడు. ఇప్పుడు ఒక మాట చెప్తాను. రామచంద్ర ప్రభువు జ్ఞాన సంపన్నుడు, ధ్యాన సంపన్నుడు. ఆయన కూడా బయటకు వెళ్ళి లోకాన్ని చూసినప్పుడు లోకంలో జరుగుతున్న ఈ దుఃఖాన్ని చూసి గురువుని ప్రశ్నించాడు. ఏంటి గురుదేవ ఇలా ఉంది, ఈ దుఃఖ నివారణకి ఏమిటి మార్గం అని అడిగితే అప్పుడు వశిష్ఠుడు రాముడికి బోధించినదే వశిష్ఠ యోగం. వశిష్ఠ యోగం అది అందులోనే యోగా ఉంది, ప్రాణాయామం ఉంది, ధ్యానం ఉంది. ఏం తెలుసుకోవాలి అంటే, ఒరే నాన్న నిన్ను నువ్వు తెలుసుకోవాలిరా, నువ్వు ఆత్మస్వరూపుడివి, దుఃఖరహితుడివి, సదానంద యోగంలో ఉండాలి అనే దాన్ని అద్భుతంగా మొత్తం కలిపితే ఇంత పుస్తకం తల్లి వశిష్ఠ యోగ. కానీ చూడండి 3 మాటల్లో చెప్పేయొచ్చు. ఎందుకంటే జీవి ఎవరైనా సరే రామచంద్ర ప్రభు విష్ణు అంశతో వచ్చాడు అంటారు, కానీ మనం కూడా కాదా, మనం కూడా ఆ అంశలోనే వచ్చాం. అది తెలుసుకుని ఉన్నారు వాళ్ళు ఎరుకతో. మనం అది మరచిపోయి ఇక్కడ కొట్టుకుంటున్నాం కుడితిలో పడ్డ ఎలుకల్లాగా. అంతే.
కడుపులో ఉన్నంతసేపు ఈ బిడ్డ పరమాత్మ జ్ఞానంతోనే ఉంటాడట. పరమాత్మ జ్ఞానంలో ఉండి భూమి మీదకి రాగానే ఆ బిడ్డకి ఫస్ట్ ఏం కావాల్సి వస్తుంది? శ్వాస, ప్రాణశక్తి కావాల్సి ఉంటుంది. ఈ భగవంతుడు అప్పటిదాకా ఏంటంటే ఒక వ్యక్తి గురువు దగ్గరికి వచ్చాడట. వచ్చి, గురువు గారు నాకు ఆత్మజ్ఞానం ఇవ్వండి, నాకు ఆత్మజ్ఞానం ఇవ్వండి అని తెగ తిరుగుతున్నాడంట. గురువు గారు చూసి పలానా రోజు పలానా నది దగ్గరికి రామని పిలిచాడట. వచ్చారు. వచ్చిన తర్వాత నువ్వు నదిలోకి వెళ్ళి మునికి స్నానం చేయమని గురువు గారు నిలబడ్డాను. పోగానే మొత్తం ఒక్కసారి బిడ్డని గట్టిగా నెట్టేశాడంట నదిలోకి గురువు గారు. నెట్టేసేటప్పటికి కాసేపు చూసి వదిలేక అని శ్వాస కోసం ఒక్కసారి గట్టిగా ఊపిరి లాగితే, ఏం కావాలరా నీకు ఇప్పుడు అంటే ఊపిరి కావాలన్నాడు. అర్థమైందా? నీవు ఇప్పటి ఈ ఊపిరి కోసం ఎంతైతే తప్పించావో భగవంతుడి కోసం నువ్వు అంత తప్పిస్తున్న వేళ ఆయన నీ ఎదురుగా ఉంటాడు. అంటే నేనే భగవంతుడు అని తెలుసుకోవడమే భగవంతుడు ప్రత్యక్షం కావడం అంటే. అర్థమైందమ్మా? బ్రహ్మదేవుడు వచ్చాడు, విష్ణుమూర్తి వచ్చాడు, శివుడు వచ్చాడు. నిరాకారాయ నమః, నిర్గుణాయ నమః వాళ్ళని మనం కొలుస్తుంటాం. అర్థమైందా? అలానే ఆకారం దాల్చలేరా అని నేను అనను. కానీ వాళ్ళకి ఏ రూపము లేదు, ఏ నామము లేదు. మనకి ఏ నామంలో వాళ్ళు కావాలనుకుంటున్నామో ఆ నామాన్ని మన ఋషులు ఇచ్చారు. అర్థమైందా? ఏ రూపంలో వాళ్ళు కావాలని మనం కోరుకుంటున్నామో ఆ రూపంలో వాళ్ళు మన కోసం అవతరించినట్టు. కానీ అక్కడ దేవుడు అంటే అక్కడ కాదు, ఇక్కడే ఉన్నారు. అంగుష్ట మాత్రంగా అగ్ని జ్వాలయ్యే అఖండ దీపమై వెలుగుతూ ఉంటారు అని చెప్తాయి మన ఉపనిషత్తులు మనకి. అది దైవతత్వం. ఆ దైవతత్వాన్ని తెలుసుకోవడానికి తపస్సు చేస్తాం. ఈ తపస్సు బాహ్యంగా ఉన్న దేవుడు రావట్లేదు, మనలో ఉన్న దేవుడు మనకి ఎరుకలోకి వస్తున్నాడు. మనలోని దైవాన్ని మనం అనుభవపూర్వకంగా తెలుసుకుంటున్నాము. మామూలుగా నేను మన పిరమిడ్ ధ్యానంలోకి వచ్చిన తర్వాత నేను మంత్ర సాధకురాలినే. మంత్ర సాధన ద్వారానే ఈరోజు మీ ఎదురుగా మాతాజీగా హిమాలయ గురు పరంపరలో అత్యంత గొప్పదైన ఈ గిరి పరంపరలో ఋషిగా ఇక్కడ నేను సాధన చేసుకునే యోగ్యం పొందాను. మంత్ర సాధకురాల్ని. కానీ నేను కూడా ధ్యానాన్ని కూడా బోధించిన అద్భుతమైన దినాలు ఉన్నాయి. మంత్రం నాలో శక్తిని పెంచితే, నాకు తేజస్సుని, కాంతిని, ఆయుష్ని, ఆరోగ్యాన్ని ఇస్తే మంత్ర సాధన, ధ్యానం నాకు జ్ఞానాన్ని పెంపొందించింది. ఇంకా నేను ఈ ధ్యాన మార్గంలోకి రాకుండా నేను గాని మంత్రాలు, పూజలు అన్నట్లు ఉంటే మీకు బోధించే స్థాయి లేదు ఈ బుద్ధికి, ఈ శరీరానికి. బోధించగలుగుతున్నాను అంటే ధ్యాన మార్గంలో జ్ఞానాన్ని పొంది, ఓ ఇది జరుగుతుంది, ఇది మనం చేసే మంత్రంలో ఏర్పడే మార్పు ఇక్కడ జరుగుతుంది. మంత్రం చేయడం ద్వారా గాల్లో నుంచి ఏమి రావట్లేదు, నా లోపలే అంతా మార్పు అంతా నాలోనే జరుగుతుంది. ఈ మంత్రం ద్వారా ఈ చక్ర యాక్టివేట్ అవుతుంది, ఈ మంత్రం ద్వారా ఈ చక్రాల్లో, ఈ పెటల్స్ లో ఉన్న ఈ శక్తులు యాక్టివేట్ అవుతాయి. ఇదిగో ఇలా చేయడం ద్వారా మనలోని అనంతంగా అందరి మూలాధారంలో నిద్రాణంగా ఉన్న అద్భుతమైన దివ్య శక్తి జాగరణ జరుగుతుంది. ఆ శక్తి జాగరణ జరిగే కొంచెం మనం అన్ని రకాలుగా ఇటు భౌతికమైన విషయాలు, ఆధ్యాత్మికమైన విషయాలు, సంపదలు లేదా పదవులు, ఉద్యోగాలు ఇలాంటివి ఏమి కావాలన్నా బయట కాదు, లోపలే మనలోనే మనమే సాధించుకోగలము. దేవుడు ఎక్కడున్నాడు అంటే కూతవేటు దూరంలో ఉన్నాడు అంటాడంట ఒక ఆవులు కాచుకునే వ్యక్తి. రాజు ఎంతమందినో అడిగాడంట, దేవుడు ఎక్కడున్నాడు, దేవుడు ఎక్కడున్నాడు అని. ఎవరు చెప్పలేదట. కూతవేటి దూరంలో ఉన్నాడు స్వామి అంటే, పిలిస్తే పలికే అంత దూరంలో ఉన్నాడంటే ఎక్కడున్నాడు? ఇక్కడ ఉన్నాడు కాబట్టి ఎప్పుడు పిలిచినా పలుకుతాడు ఆయన. కనుక మనం ధ్యానం ద్వారా ఎంతో చేయొచ్చు, అది అద్భుతాలు చేయొచ్చు. దాన్ని కూడా మనం ఇంకా అయితే ఏంటంటే కొన్ని ఉంటాయి రహస్యంగా చెప్పుకునే క్లాసెస్ ఉంటాయి. మనం ఇప్పుడు మీకు ఇచ్చాను, అసలు ధ్యానం సంబంధం లేని ఎవరో పిచ్చి మామూలు వాళ్ళు పోయి వీడియో చూశారు, నేను చెప్పింది సాధన చేశారనుకోండి, వాళ్ళకి వికటిస్తుంది. అర్థమైందా? అందుకే ఎప్పుడు ఆది ఆత్మ విద్య అంటే, ఆధ్యాత్మిక విద్య అంటే రహస్యం అని చెప్పారనమాట. దాన్ని ఎలా పడితే అలా మనం వీడియోలు అప్లోడ్ చేస్తే అవతల వాళ్ళకి ప్రమాదం ఇస్తుంది, తెలియని వాళ్ళకి. ఇప్పుడు ఎవరైనా వచ్చి క్లాసెస్ చెప్పమంటే నేను వెళ్ళను. మీకే ఎందుకు చెప్తాను అంటే, మీరందరూ ఇప్పటికే యు ఆర్ ఆల్ ఇన్ ప్రాసెస్. మీరు ఒక మార్గాన్ని ఎంచుకొని మీరు ధ్యానంలో ఉన్నారు. అక్కడ ధ్యానం ఏమిస్తుంది అని చెప్పాను, నోయింగ్లీ అన్నోయింగ్లీ మీలో నాలెడ్జ్ డెవలప్ అవుతుంది. వాట్ ఈస్ ద నాలెడ్జ్? స్పిరిచువల్ నాలెడ్జ్.
ఆ నాలెడ్జ్ ఎవరిలో అయితే ప్రారంభం అవుతుందో వాళ్ళకు మా నుంచి వెళ్ళే జ్ఞానం ఉపయోగపడుతుంది. ఇప్పుడు కత్తి నీకిచ్చాను అనుకో బంగారం, మీరు చక్కగా కూరగాయలు కోసి అమృతమైన ఆహారం నాకు వండిస్తారు. అదే పసిబిడ్డకి ఇచ్చాననుకో కదా, ఇంక నేను చెప్పనవసరం లేదు. ఇది చూడండి, ఈ విషయాల్లో కూడా మీరు నన్ను కొంచెం గుర్తు పెట్టుకోండి. నేను మాట్లాడను, మంచి మాత్రమే చెప్తా, చెడు నేను చెప్పను. అవసరం లేదు, ఈ నోరు అది మాట్లాడకూడదు అనుకుంటాను. ఎందుకు అంటే మాట్లాడితే అది ఎక్కడ జరగదు కాబట్టి వద్దు, మనం అనొద్దు, మనకి అవసరం లేదు. ఒకవేళ ఎవరైనా మన ఎదురుగా తప్పులు చేసినా ఆ మనస్ఫూర్తిగా పోన్లే భగవంతుడా, ఆ బిడ్డల్ని క్షమించేశాను, తెలిసి తెలియక ఆ బిడ్డలు చేసిన తప్పుల్ని మీరు కూడా క్షమించండి అని ఒక చిన్న దీవెనిచ్చేసి నవ్వుకుంటూ పక్కకి జరిగిపోతాను. అంతేగాని మనం కోప్పడితే వాళ్ళకి ఇబ్బంది అయితే అది మనకి కూడా మేలు కాదు. అంటే ఇంత పుణ్యం సంపాదించి ఉన్నదాన్ని ఇలాంటి కోపాలతో శాపాలతో పోగొట్టుకోవడమే అవుతుంది. ఇంత ఋషుల కథల్లో కూడా మనకి అవే మా ఆదర్శం. ఋషులు ఎందరో మనకి ఎన్నో కథలు విన్నాం. ఆయన శపించాడు, దాని మూల ఇలా అయిపోయింది, ఆయన ఇలా చేశాడు, ఆయన శక్తి మొత్తం కోల్పోతాడు. విశ్వామిత్రుడు ఇలా అఖండ తపస్సు చేసి 3 సార్లు ఫెయిల్ అయిపోయాడు. 4వసారి ఈ తప్పులు నేను చెయ్యకూడదు అని నిర్ణయించుకొని దృఢంగా తపస్సు చేసినప్పుడు అతను బ్రహ్మర్షి అయ్యాడు. ఋషి, ముని, దేవర్షి, రాజర్షి, బ్రహ్మర్షి అని వాళ్ళ యొక్క అవేకెనింగ్ ఆఫ్ ఎనర్జీ, అవేకెనింగ్ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ అండర్స్టాండింగ్ ఆఫ్ నాలెడ్జ్, వాళ్ళలో జ్ఞానాన్ని ఏ స్థాయిలో అర్థం చేసుకోగలుగుతున్నారు, వాళ్ళకున్న శక్తిని ఏ విధంగా ఉపయోగించగలుగుతున్నారు ఈ సృష్టి కోసం అనే దాన్ని బట్టి వాళ్ళకి ఒక్కొక్క పదవి ఇస్తూ ఉంటారు. ఇప్పుడు మా అఖాడాలకు వచ్చారనుకోండి, సంత్ అంటే మన అంతా ఎక్కడెక్కడ విషయంలో అంతా సంచరిస్తూ జ్ఞానాన్ని పంచుతూ అందరూ ఆధ్యాత్మిక పరిణితిని పొందేలా చేసే వాళ్ళని సంతులు అంటారు. అదే మహంతులు ఉంటారు. మహంత్ అనేటప్పటికీ వాళ్ళ ఆశ్రమాలు వదిలి రారు, ఆశ్రమాలలో వాళ్ళలాంటి శిష్యుల్ని తయారు చేసి లోక కళ్యాణానికి అందిస్తూ ఉంటారు. అంటే ఇక్కడ కూడా చూడండి, ఒక్కొక్క స్థాయిని బట్టి వాళ్ళు చేసే ఉన్నతమైన పనిని బట్టి వాళ్ళకి ఆ పదవులు వస్తూ ఉంటాయి అన్నమాట. అందుకని మనం తీసుకుంటే ఇప్పుడేయో ఇస్తుంటారు కదా, అలా ఇచ్చినంత ఈజీ కాదు పదవి. ఆధ్యాత్మికంగా పదవులు అంటే ఎంతో ఉన్నతమైనది. ఇక్కడ ఆయన బ్రహ్మర్షి అవ్వడానికి ఎన్నోసార్లు ఫెయిల్ అయ్యి కూడా ప్రయత్నపూర్వకంగా తెచ్చుకున్న పదవి విశ్వామిత్రులు గారు. ఇది ఇంకా మీరందరూ గృహిణులు, మీరు కూడా మళ్ళా నాకు తెలిసి ఎవరెవరు ఉద్యోగాలకు కూడా వెళ్ళే వాళ్ళు కూడా ఉండే ఉంటారు. మామూలుగా విన్నామమ్మా, అంటే భార్యాభర్తల మధ్య వేరే వాళ్ళు అంటే నడవద్దు అనేది విన్నాము. కాకపోతే ఇంత డెప్త్ గా తెలియదు. అది ఎప్పుడు డిస్టర్బ్ అవుతుంది అనే విషయం తెలియదు. కాకపోతే డిస్టర్బ్ అవుతుంది, వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఆ ఎనర్జీలో ఇంకొక ఎనర్జీ వచ్చి చేరుతుంది. కొన్ని సందర్భాల్లో ఈ ఎనర్జీ కానీ వీళ్ళిద్దరి ఎనర్జీ కంటే స్ట్రాంగ్ అయితే కొత్తగా వచ్చిన వాళ్ళ ఎనర్జీ వీళ్ళ జీవితంలో ఒక భాగం అయ్యి వీళ్ళ జీవితాలను విచ్ఛిన్నం చేస్తారు. అది అందుకని రిలేషన్స్ కూడా అమ్మా ఎంతగానో మనకి ప్రేమ ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. నేను మీకు నోరు లేని జీవులకి ఇంత అన్నం పెట్టమని చెప్పాను. మన వీధి కుక్కలు ఉన్నాయి, వాటికి అన్నం పెట్టండి. మళ్ళా కుక్కల్ని తీసుకొచ్చి కొనుక్కొచ్చిన కుక్కల్ని పెంచకండి, అది అసలు దోషం కూడా, మనకొద్దు. అలాగని ఉన్న వాటిని పంపకండి, తప్పు కూడా. మళ్ళీ నోరు లేని జీవులను రోడ్ల మీద వేస్తే మన జీవితాలను భగవంతుడు అలా చేస్తాడు, చెయ్యదు. పెంచుకుంటున్నారా, వాటిని పెంచి వాటి జీవితం అయిపోయిన తర్వాత ఆ తర్వాత మళ్ళీ ఇళ్లలోకి తెచ్చుకోకండి, అది వద్దు మనకి. మీ యొక్క ఆధ్యాత్మిక పరిణితిలో, ఎందుకంటే ఇది నా గుణపాఠం అండి. రేపు కావాలంటే మీకు ఒక వీడియో కూడా పంపిస్తాను. అమ్మా నా దగ్గర ఇప్పుడు 8 ఉంటారు గ్రేడ్ 9, ఇంత సింహాలు లాంటి వాళ్ళు. అది ఒక రకంగా చూస్తే నాకు బంధమే ఈ రోజు. అప్పుడు అది ఆనందం, ఈ రోజు ఇది బంధం. అర్థమైందా? సన్యాసి మాతనే ఇంకా సంసారం జరుగుతోంది వాళ్ళ మీద ప్రేమతో. ఎందుకంటే నా ధర్మం వాళ్ళ యొక్క చివరి శ్వాస భగవంతుడు తనలో ఐక్యం చేసే వరకు నాకు వాళ్ళకి రుణాన్ని నేను తీర్చుకుంటూ వాళ్ళని నేను సేవించవలసిందే, తప్పదది. నేను దాన్ని నిర్లక్ష్యం చేస్తే అది మహాదోషం. ఆ దోషం నేను చెయ్యను. మీకు చెప్పేదాన్ని నేను ఎలా చేస్తాను, ఆచరించవలసిందే. మీకు చెప్పాలి అంటే ముందు నేను అదే విషయం ఇక్కడికి వచ్చేటప్పటికి చుట్టూరు ఒక 30 దాకా ఉంటాయి వీధి కుక్కలు. కానీ వాటికి ఈ రోజు కాదు, రోజు పెట్టాను. ఈ రోజు నాకు కుదరలేదనుకోండి, పర్లేదు, వెళ్తాయి, సంపాదించుకుంటాయి, ఒకరోజు చూస్తాయి మాతాజీ గారు ఇక్కడ లేదన్న విషయం మీ అందరికంటే ముందు వాళ్ళకే తెలిసిపోద్ది. రాత్రి చెప్పాను కదా, నేను అలా కారు దిగగానే వచ్చేసాయి. అంటే వాళ్ళు నా ఆరాని, నా ఎనర్జీని
స్మెల్ చేయగలరు. కాలు భూమి మీద పడిందో లేదో ఇక వాళ్ళకి తెలిసిపోయింది. 2 నిమిషంలో వచ్చి కూర్చున్నారు. వాళ్ళు వెళ్తారు, మాతాజీ లేరు, ఈ రోజు మనకి అన్నం రాదు, మనం బయటకెళ్ళి తెచ్చుకుందాం అనుకుంటారు. కానీ మీ ఇంట్లో పెంచుతున్న దానికి అలా అవ్వదు కదా. మనం ఉండి పెడితేనే అవి తింటాయి, లేకపోతే వాటికి తింటని కూడా తెలియదు. అలా పెంచుతున్నాం. ఇప్పటికి కూడా పిల్లల్ని కూడా మనం నిజంగా మాట్లాడితే ఇలాగే పెంచుతున్నాం. దాని నుంచి కూడా మీరందరూ తల్లిదండ్రులు అందరూ మారి వాళ్ళు స్వయంగా ఒకరోజు మీరు ఊరు వెళ్ళాల్సి వచ్చింది, వండుకొని తినే స్థితిని మొదటి నుంచి అలవాటు చేయండి. లేకపోతే ఎప్పుడైనా అందరినీ ఒకసారి కూర్చోబెట్టేయండి, అందరికి కూడా మంచి ఒక 2 hours సెషన్ పెట్టేద్దాం, ఎలా బ్రతకాలో నేర్పించేద్దాం వాళ్ళకి. ఓకే. ధ్యానం చేసి మనం ఇంకా ఈ రోజు సెషన్ ని పూర్ణం చేసుకుందాం. ఒక్కసారమ్మా పారిజాత మేడం మాట్లాడండి, అన్మ్యూట్ చేసుకుని. లేదు మేడం, మీరు ఈరోజు 8th, రేపు 9th అని చెప్దాం అన్నట్టు. రేపు 9th. నేను ఈ రోజు 7th కదా, మనకి రేపు 9th కాదు కదా. లేదమ్మా, ఈరోజు 8th, రేపు 9th. వచ్చేసాము అప్పుడే 8th కి. శుక్రవారం రోజు అంటే ఫ్రైడే రోజు వైకుంఠ ఏకాదశి ఉంది అమ్మా, వైకుంఠ ఏకాదశి ఉంది. ఇక్కడ నేనున్నానంటే నేను మళ్ళీ ప్రతిదీ శాస్త్రబద్ధంగా చేస్తానన్నమాట. అర్థం అవుతుందా? గురువారం దశమి చాలా మంచి రోజు, శుక్రవారం ఏకాదశి అత్యద్భుతమైన రోజులు ఈ రెండు రోజుల్లో మొత్తం రికార్డ్ చేసి అట్లాగే పేపర్ మీద రాసి వాటిని మీకు, ఎందుకంటే మంత్రం వల్ల నేను చెప్తున్నాను అనుకోండి, నా బదులు నా రాసిన, అనా బదులు నా రాసిన, ఇవి కూడా కొంచెం కరెక్ట్ కాదనమాట. అవి నేను రాసి అలాగే మళ్ళా ఉచ్చారణ కూడా చేసి మీ అందరికీ థర్స్డే అండ్ ఫ్రైడే ఈవినింగ్ కల్లా నా జాబ్ నేను కంప్లీట్ చేసేస్తాను. నేనేమంటానంటే నేను థర్స్డే ఇవ్వాలి, మీరు ఫ్రైడే ప్రారంభం చేయాలి, అది నా తపన. మీకు అర్థమైంది కదా? సో నేను వర్క్ ఈ రోజే స్టార్ట్ చేస్తాను, రాపించడం నేను ఈ రోజే స్టార్ట్ చేసి ఆ రాసిన శ్లోకాలని ఫోటోగా మీకు వాట్సాప్ చేసి అట్ ద సేమ్ టైం మళ్ళా మీ అందరికి వచ్చేసేసి మంత్రాలని నేను చదివి ఎలా చదవాలో అవి కూడా తెలియజేస్తాను. అది రేపే చేస్తాను, ఎల్లుండి ఉదయం మీరు ప్రారంభించుకోండి, మర్చిపోవద్దు. ఓకే, రైట్. మా ఒక్క డౌట్ మా, మంత్ర జపం కన్నా ధ్యానమే గొప్పదమ్మా? నిజం, ఇది మాత్రం నిజం. ధ్యానం గొప్పది నాన్న, కానీ మంత్ర జపంలో కూడా ఎంతో అత్యధికమైన శక్తి ఉత్పన్నం అవుతుంది కనుక ఒక్కొక్క మంత్ర అర్థంలోనే విశ్వంతో కనెక్ట్ అయ్యి విశ్వంతో మాట్లాడుతున్నాం. మంత్రం చేస్తున్నామంటే మన ఆత్మ ఆ విశ్వంతో ఏకమవ్వడమే మంత్ర జపం. ధ్యానం యొక్క లక్ష్యం కూడా అదేనన్నా. కాబట్టి ముందు ఎక్కడి నుంచి మొదలైనా అంత్యంగా మనం పొందవలసింది ధ్యాన స్థాయికే. మన గురువు గారు మీ అందరికీ కూడా సంత సదానందగిరి బాబా గారి పరిచయం అని నేను అనుకుంటున్నాను. వారు మాంసపిండాన్ని మంత్రపిండంగా మార్చండిరా అంటారు. అంటే మంత్రం ప్రతిదీ, ఆహారం తినేది మంత్రం, స్నానం చేసేది మంత్రం, నిద్ర లేస్తూనే మంత్రం, ఇలా నిద్ర లేస్తూ ఏ మంత్రం చెప్తాం, భూమిని తాకుతూ ఏ మంత్రం చెప్తాం, స్నానం చేస్తూ ఏ మంత్రం చెప్తాం, నిత్య రక్షణగా ఏ మంత్రం చెప్తాం, దోష నివారణగా ఏ మంత్రం చెప్తాం అని ఇలా ఎన్నో ఉంటాయి. ఆ మంత్రాలను చేస్తూ నిదానంగా ఈ మంత్రాన్ని శ్వాసతో ముడిపెట్టిన వేళ, అర్థమైందా నాన్న? మంత్రాన్ని శ్వాసతో ముడిపెట్టిన వేళ మనం దాన్ని ధ్యానంలోకి తీసుకువెళ్తాం. అంతే కదా, శ్వాస మంత్రం మౌనంగా. ఇప్పుడు నేను బీజాక్షరాలు మాట్లాడడం కనుక రామ మంత్రం ఎప్పుడైనా అందరం చేసుకోగలిగిన నామం కనుక నేను ఇప్పుడు మౌనంగా చేస్తున్నాను అని తీసుకున్నాను. మీరు శ్రీరామ 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 ఇలా అన్నాక తర్వాత మౌనంగా లోపలికి వెళ్ళిపోయి నేను శ్వాసని గమనిస్తూ శ్రీరామ 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 అంటూ ఉన్నాను. మంత్రం మననం అవుతూనే మనం ధ్యానంలోకి, అసలు ఎలాంటి అన్కాన్షియస్ అంటే అన్కాన్షియస్ అనకూడదు, కానీ మీకు అర్థం అవ్వడానికి ఎలాంటి స్థితికి వెళ్తామంటే మనకి ఒళ్ళు తెలియని స్థితికి వెళ్ళిపోతాం మంత్రాన్ని శ్వాసతో ఏకం చేసిన వేళ. అప్పుడు అది అద్భుతమైన ధ్యానం అవుతుంది. ధ్యానం తర్వాత మెట్టేంటి మనకి పతంజలి యోగ సూత్రాల్లో? సమాధి. సమాధి స్థితే కదా ధ్యానం తర్వాత మనకి మిగిలిన 8వ మెట్టు. అవును, ఇప్పుడు మంత్రాలు రాని వాళ్ళు ఒక ధ్యానాన్నే కదా మా పట్టుకుండేది. చెప్పండి, ధ్యానమే ఉన్నతమైన. మీరు కనిపించి మాట్లాడండి,
అన్మ్యూట్ చేసి కనిపించి మాట్లాడండి. ఏమా? మీరు కనిపించండి నాన్న. వీడియో ఆన్ చేసుకోండి ఆ, సార్. బాలశంకర్ సార్. ఒక నిమిషం ఒక్క నిమిషం. మీ పేరేంటి నాన్న? నా పేరు బాలశంకర్ మేడం. ఆ ఆ బాలశంకర్ మేడం. బాల శంకర్ ఇద్దరు శంకర్ మేడం. బాలశంకర్ మేడం. బాలంటం వచ్చింది కదా, ఏమ్మా? మీకు బాలంటం వచ్చింది కదా. మంత్రం వాళ్ళ పరిస్థితి ఏంటి అని అడిగారు మీరు నన్ను. మీకు బాల అంటం వచ్చింది కదా, శంకర వచ్చింది కదా. శంకర మేడం. అదే మంత్రాలు, అంతకంటే గొప్ప మంత్రాలు ఏమున్నాయి? అర్థమైందా నాన్న? అంతకంటే గొప్ప మంత్రాలు ఏమున్నాయి? శంకర, రామ, బాల, దేవి, దుర్గా అన్ని మన పేర్లే. అవన్నీ మన పేర్లే. ఇప్పుడు మనం ఎన్ని పిరమిడ్ల దగ్గరికి వెళ్ళాము, అన్ని పిరమిడ్లు దైవనామాలతోటే ఉన్నాయి, ఋషినామాలతోనే ఉన్నాయి. రాజమండ్రి దగ్గర వశిష్ఠ గౌతమి పిరమిడ్ ఓపెనింగ్కి వెళ్ళాము. అక్కడ వశిష్ఠ గౌతమి ఆ నామాలు బాగానే పలుకుతున్నారు కదా. అక్కడ పల్లెటూరు నుంచి వచ్చిన సామాన్యులు కూడా, అసలు ఆలు తెలియని వాళ్ళు కూడా వశిష్ఠ గౌతమి పిరమిడ్కి వెళ్తున్నాం మాతాజీ అని చెప్పారు కదా. మరి మంత్రం అనేది ఏమీ లేదు నాన్న. మంత్రం అనేది అయితే మీరున్నారు, మిమ్మల్ని శంకర్ అని పిలవాలి. శంకర అనకూడదు. అర్థమైందా? చార్చకూడదు. మీకు శా పెట్టాలి. లేదనుకోండి సా చేర్చకూడదు. సా పెట్టకూడదు, చా పెట్టకూడదు. మీ నామానికి షానే, మీకే షా పెడితేనే మీరు శంకర్ అవుతారు. అర్థమైందా? అదే మంత్రం సిద్ధడం అంటే. మీ పేరుని ఎలా పలకాలో అలా పలికితేనే అదే మంత్రం అయిపోతుంది. కాబట్టి మంత్రమైనా ఇక్కడ మనం విశేషంగా చెప్పుకున్నాము నేను క్లాసులో. నాకు ధ్యాన మార్గానికి నేను వెళ్ళిన తరువాతే నేను జ్ఞానవంతురాలను అయ్యాను అని చెప్పాను. అంటే ముందు ఒక సామాన్యమైన గృహిణి ఏవైనా మాట్లాడవలసి వస్తే అమ్మో కెమెరా ఉందా అని భయపడే ఒక సామాన్యమైన మహిళని. కానీ ఎప్పుడైతే నేను ధ్యాన యోగంలోకి వెళ్ళి విశిష్టమైన ఆ అద్భుతమైన జ్ఞానాన్ని పొందాను, ఆ తరువాతనే ఈ మాట్లాడడం అనే ఇది వచ్చింది. అయితే ఇంకో విషయం కూడా చెప్తాను. నేను నిత్యం చేసే మంత్ర సాధనలో సంకల్పం ఏమంటుంది అంటే, నాకు అన్ని విద్యలు రావాలి, గంగా ప్రవాహం లాగా నాకు వాక్శక్తి పెరగాలి, నా వాక్కు విశిష్టంగా ఉండాలి అంటూ అమ్మవారిని ప్రార్థన చేసే స్తోత్రాలు ఉంటాయి అన్నమాట. కనుక నేను మామూలుగా ఒక సామాన్యంగా ఎప్పుడో 40 సంవత్సరాల కిందట తెలుగు మీడియం 10th క్లాస్ చదువుకున్న ఒక అమాయకురాలిని, అవిద్య కలిగిన దానిని. మరి ఈ రోజు మహావిద్యగా నామదేవ గురువు ద్వారా పొందాము అంటే అది జ్ఞానంతోనే వచ్చిన పదవి. జ్ఞానం ఉంటేనే. జ్ఞానానికి రూపం ఇటు మంత్ర జపం, అటు ధ్యానం, రెండింటిని ఏకం చేయడం మూలాన ఇది పొందాం నాన్న. సరే అమ్మా, చాలా చక్కగా చెప్పారమ్మా. మాకు తెలియదు విషయాలన్నీ, తెలియని విషయాలన్నీ చాలా చక్కగా తెలుసుకున్నాం. చాలా 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 థ్యాంక్స్ మా. ఇంకా కొనసాగిద్దామా ధ్యానం? ధ్యానం చేసుకుందాం మాతాజీ. అందరూ క్రాస్ యువర్ లెగ్స్, క్రాస్ యువర్ హ్యాండ్స్. వెన్ను నిఠారుగా పెట్టి కూర్చోండి. మెడ, వెన్ను తప్పనిసరిగా నిఠారుగా ఉండాలి. శ్వాసని గమనిస్తూ ధ్యానాన్ని కొనసాగించండి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే
సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఈ ధ్యాస పూర్తిగా శ్వాస మీద ఉంచి ధ్యానాన్ని కొనసాగించండి. ఒక్క నిమిషం. ఆఖరి 30 seconds. Five, 4, 3, 2, 1. మీ అరచేతులు రెండు రఫ్ చేసుకోండి. ఆ చేతుల్ని కన్నుల మీద ఉంచి నిదానంగా మీ కళ్ళు తెరుస్తూ, అది కూడా చిరునవ్వుతో కళ్ళు తెరిచి మీ చేతులు అరచేతులు చూసుకోండి. ఇక్కడే నిద్ర లేస్తూనే మేము చేసే మొదటి పని ఇదే. కళ్ళు రబ్ చేసి ఉంటే అగ్నితత్వాన్ని, ఇక్కడ ఏర్పడే అగ్నితత్వాన్ని మనం మన జీవన శైలిలో ఎంతో అవసరం కనుక దాన్ని పెంచుకోవడానికి చేతులు రబ్ చేస్తూ మన దగ్గర ఉన్న శక్తికి అగ్నిని పెంచుతామన్నమాట. అదే దీని తత్వం. ఆ తర్వాత కళ్ళు చేతులు చూస్తూ కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలే స్థితేతు గౌరి, ప్రభాతే కరదర్శనం అంటూ ఈ శ్లోకంతో అందరి యోగుల యొక్క జీవనం ప్రారంభమవుతుంది. అంటే ఏంటంటే అమ్మ లక్ష్మి అంటే ఇలా అంటాం, డబ్బులు కావాలంటే ఏమంటాం ఇలా అంటాం. అక్కడ అమ్మవారి లక్ష్మీదేవి ఉంటుందట. చదువు గురించి చెప్పాలంటే ఏం చెప్తాం ఇలా చెప్తాం. అక్కడ మధ్యలో సరస్వతీదేవి ఉంటుందట. మనం భూమి మీద నుంచి లేవాలి అంటే మనకి తప్పనిసరిగా చేతులు ఇలా ఆనించే ఈ భాగాన్ని ఆనిస్తాం. అక్కడ దుర్గా లేదా శక్తి గౌరీ ఉంటుందట. కనుక ఇక్కడే మొత్తం అందరూ ఇక్కడే సృష్టిలో ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి స్వరూపమైన అఖండ ఆదిశక్తి మన అరిచేతుల్లోనే అనంతంగా ఉంది అని చెప్తుంది ఈ మంత్రం మనకి. శ్రీ గురుభ్యో నమః. మళ్ళా రేపు కలుద్దాం. మాస్టర్స్ ఇంత చక్కని జ్ఞానాన్ని అందించిన మాతాజీకి అందరం ఒకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుందాం. క్లాప్స్ చేయండి మాస్టర్స్.
మళ్ళీ సాయంత్రం క్లాస్లో కలుసుకుందాం మాస్టర్స్, 9 గంటల క్లాస్లో. ధన్యవాదాలమ్మా. ఆత్మ ప్రణామాలు. అప్పుడే నమః.